ఆశిష్ మోజస్ బిలాంగ్స్ టు బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్. అక్కడే పుట్టి పెరిగినాడు. నాకు చాలా ఆకట్టుకున్న కొన్ని కార్యాలు ఉన్నాయి. అదేంటంటే ఈజ్ ఎ వెరీ డీసెంట్ జెంటిల్మ్యాన్. నేను ఎప్పుడు చూసినా కానీ దేవుని స్తుతిస్తాను. నాకు నిఖిల్ చెరియాన్ గుర్తొస్తాడు చూస్తుంటే. ఆ నిఖిల్ చెరియాన్ ఎక్కడో కాలిఫోర్నియాలో ఉన్నాడు. అయితే ఈ యవనస్తుని ప్రత్యేకత ఏంటంటే 2023 నుండి ప్రతిసారి మనం 40 రోజులు శిలువ ధ్యానాలు పెట్టినా, ప్రభాత ప్రార్థనలు పెట్టినా, ఒక్కరోజు పోకుండా హాజరయ్యే వ్యక్తుల్లో ఎవరు ఒకరంటే డాక్టర్ ఆశిష్ మోజస్ గారు. నాకు ఐ రియలీ అప్రిషియేట్ ద పేరెంట్స్, బ్రదర్ మోజస్ యాజ్ వెల్ యాజ్ హిస్ డియర్ వైఫ్ మంజులా మోజస్. ఇంత చక్కగా పెంచి మరి ఉన్నతమైన చదువు. హీస్ ఎ రీసెర్చ్ సైంటిస్ట్ ఇన్ ఎ ఫార్మా కంపెనీ. హీ హాజ్ డన్ ఎంటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. హీఈస్ PhD ఫ్రమ్ బిట్స్ పిలాని. బిట్స్ పిలానిలో అడ్మిషన్ దొరకాలంటేనే ఎంతో కష్టం. హీ హాజ్ డన్ హిస్ PhD ఫ్రమ్ బిట్స్ పిలాని. మరి చదువు ఉన్నది, ఉద్యోగం ఉంది, హోదా ఉందని దేవుని విడిచిపెట్టలేదు. దేవుని హత్తుకొని దైవ కార్యాల్లో కూడా బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో సండే స్కూల్ టీచర్గా, కాయర్ మెంబర్గా, మరి బాధ్యత గల ఒక సంఘ సభ్యునిగా అక్కడ కూడా మంచి పేరు పొందిన యవనస్తుడు. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. I thank God for giving me this tremendous privilege and opportunity to share God's word with you, all of this. ఈ అద్భుతమైన అవకాశాన్ని, దేవుని వాక్యాన్ని మీతో కూడా పంచుకోవడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. Firstly, I want to thank Reverend Dr. Joy Cherenamma Garu for her prayers and her love. Just like a mother, she has encouraged me and has entrusted me with this wonderful opportunity. ఒక తల్లి వలె నన్ను ప్రోత్సహిస్తూ మరి ఈ విధంగా మీ అందరి ముందు నిలబడి దేవుని వాక్యాన్ని అందించడానికి ఆత్మీయ తల్లి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ అమ్మగారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. I am grateful to Pastor Anand Garu for agreeing to translate the word of God. తర్జుమా చేయటానికి సహకరిస్తున్న పాస్టర్ గారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. Let's all close our eyes, bow down our heads and look to the Lord in prayer. తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. Our gracious Heavenly Father, Lord, we thank you for this opportunity, Lord, that all of us have gathered once again this manner, Lord, to spend time in your presence, to sing your praises, to meditate on your word, Lord. At this time, Lord, one thing we ask, Lord, that through your word we might see your Son. We might have, Lord, a higher and a deeper and an exalted view of your Son on the cross, Lord. In seeing your Son, Lord, in seeing our sin, Lord, in seeing what a great Savior we have, in seeing what an amazing salvation we have received through your Son and our Savior, Lord, it is enough. We pray and we ask of the most precious gift, Lord, that we might see you. We might see the love of God on the cross. In Jesus' name I pray. ఆమేన్. Amen. My dear church, the cross of Jesus Christ that we are meditating on for the last 27 days is a great scriptural truth. మనము గడిచిన 27 రోజులుగా ధ్యానం చేస్తున్నటువంటి మరి ఈ సిలువ ధ్యానాల్లో సిలువ అనేటువంటిది ఒక ఆత్మీయమైనటువంటి సత్యం. It is not just a scriptural truth, but it is a wonderful historical truth as well. ఇది ఒక వాక్యానుసారమైనటువంటి సత్యమే కాదు కానీ ఇది చారిత్రాత్మకమైనటువంటి సత్యం కూడా. And more importantly, for you and for me as believers, it is a personal, experiential truth. అన్నిటికంటే ఎక్కువగా మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో ఇది అనుభవపూర్వకమైనటువంటి సత్యం. It is a scriptural truth because the cross was the plan of God from eternity. వాక్యానుసారమైన సత్యం అని ఎందుకంటున్నానంటే ఇది రక్షణ కొరకై దేవుని నిత్యత్వపు ప్రణాళిక నుండి ఉన్నటువంటిది. Our Savior Lord Jesus Christ died on the cross as our lamb before the foundations of the world. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన మనందరి కొరకు ఒక గొర్రె పిల్లగా చనిపోవటానికి ఏర్పాటు చేయబడిన వాడు. We see this picture right from Genesis. మరి ఈ యొక్క విషయాన్ని ఆదికాండం నుండి కూడా మనం చూస్తూ ఉంటాం. We remember the story of Abraham and Isaac on the Mount Moriah. అబ్రహాము ఇస్సాకుల సంఘటన మోరియా దేశం మీద, మోరియా పర్వతం మీద మనం చూస్తాం.
And when just about Abraham was to sacrifice Isaac, and the Lord stopped him and provided a lamb. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇస్తున్నటువంటి ఆ క్షణంలో దేవుడు అబ్రహాము నాపి పొదల్లో తనకు ఒక గొర్రె పిల్లను చూపిస్తాడు. That lamb is a picture of the cross. ఆ గొర్రె పిల్లే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సిలువకు సాదృశ్యంగా ఉన్నటువంటిది. On Moriah, it was one lamb slain for one man. మొరియా పర్వతం మీద మరి ఒక్క వ్యక్తి కొరకు ఒక గొర్రె పిల్ల బలి అర్పించబడింది. Well, we look in Exodus on the Passover night when the angel of the Lord was in the Egypt. నిర్గమాకాండములో మరి ఆ సంహారపు దూత ఐగుప్తులో సంచరిస్తున్నప్పుడు And God commanded through his servant Moses, దేవుడు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించాడు, kill a lamb and put it on the doorpost and on the lintel of the house. ప్రతి ఒక్కరు గొర్రె పిల్లను వధించి వారి ద్వారబంధకములకు ఆ రక్తమును పూయమని చెప్పాడు. And when the angel of the Lord saw the blood of the lamb, he passed over. దేవుని సంహారపు దూత ఎప్పుడైతే ఆ ప్రతి ద్వారబంధకానికి ఉన్నటువంటి రక్తమును చూశాడో ఆ ఇంటిలోనికి ప్రవేశించకుండా దాటి వెళ్ళాడు. That is a picture of the cross. అది కూడా సిలువ యొక్క సాదృశ్యం. It was one lamb slain for one family. మరి ఇక్కడ ఒక్కొక్క గొర్రె పిల్ల ఒక్కొక్క కుటుంబం కొరకు బలి అర్పించబడింది. And then we see on the day of atonement, మరి ప్రాయశ్చిత్త దినమందు when the high priest would enter the holy of the holies and sprinkle the blood of the lamb, ప్రాయశ్చిత్త దినమందు మరి అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు మరి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి రక్తమును ప్రోక్షిస్తాడు. 7 times he would sprinkle it on the mercy seat. 7 సార్లు ఆయన రక్తమును ప్రోక్షిస్తాడు. It was one lamb slain for the one nation of Israel. ఇక్కడ ఒక్క గొర్రె పిల్ల ఇశ్రాయేలు జనాంగం అంతటి కొరకు అర్పించబడినటువంటిది. And then in the fullness of time, మరి కాలము సంపూర్ణమైనప్పుడు God sent his son and our savior Jesus Christ దేవుడు తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి పంపించాడు. as our lamb, మనందరి కొరకు మన గొర్రె పిల్లగా. and what the blood of goats and bulls could not accomplish. మరి ఏవైతే కోడెల రక్తము మేకల రక్తం ఏ కార్యమైతే సాధించలేకపోయిందో, And John the Baptist says, behold the lamb slain not just for one man or one family or one nation, but for the sins of the whole world. బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి కొరకు, ఒక కుటుంబం కొరకు, ఒక జనాంగం కొరకు కాదు, ఇదిగో లోక పాపములన్నీ మోసుకొని పోవటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. This is why the cross of Jesus Christ is a great scriptural truth. అందుకొరకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ వాక్యానుసారమైనటువంటి అద్భుతమైన సత్యమై ఉన్నది. Not just a scriptural truth, but a historical truth as well. ఇది కేవలం వాక్యానుసారమైన సత్యము కాదు గాని చారిత్రాత్మకమైన సత్యమైనది సిలువ. Now, Jesus was born during real ruler called Herod. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక వాస్తవికమైనటువంటి రాజు హేరోదు పరిపాలన చేస్తున్నప్పుడు జన్మించాడు. He moved and walked in places that still exist today. ఆయన సంచరించినటువంటి నడిచినటువంటి ప్రాంతాలు నేటికి ఉనికిలోనే ఉన్నాయి. Nazareth and Galilee and Jerusalem, they are still present today. నజరేతు, గలిలయ ప్రాంతాలు, యెరూషలేము అన్న ప్రాంతాలు ఇప్పటికీ మనం భూమి మీద చూస్తున్నాం. No, he was executed by the cross, which was a real method that ఆయన existed. సిలువ వేయబడటం అనేటువంటిది నిజముగా ఉపయోగించబడినటువంటిది. He died under a real person called Pontius Pilate. ఆయన పొంతియస్ పిలాతు మరి అధికారములో ఆయన సిలువ వేయబడినటువంటి వాడు. So my dear church, this is a very real historical event. కనుక సంఘమా ఈరోజు మనం గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కార్యం చారిత్రాత్మకమైనటువంటి వాస్తవం. We know that when he came, even time was split into BC and AD. ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు మరి సమయం కూడా రెండుగా విభజించబడింది, కాలం రెండుగా విభజించబడింది, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని. So we know it is a scriptural truth and a historical truth. కాబట్టి వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్న విషయం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కార్యం వాక్యానుసారమైన సత్యం, చారిత్రాత్మకమైనటువంటి సత్యం. But what God wants for you and me today, అయితే దేవుడు ఈరోజు నీవు నేను ఏమి తెలుసుకోవాలని కోరుతున్నాడంటే, it is for the cross to become a personal truth in our lives. సిలువ మనందరి జీవితాల్లో వ్యక్తిగతమైనటువంటి అనుభవపూర్వకమైన సత్యమై ఉండాలి. You can know about it intellectually. నీవు జ్ఞానపూర్వకముగా దాన్ని నువ్వు తెలుసుకొనవచ్చు. You can even believe it as truth.
నీవు అది సత్యమని నువ్వు నమ్మవచ్చు. but if it is not experiential, it won't transform you. ఒకవేళ సిలువ నీ జీవితంలో వ్యక్తిగతంగా అనుభవించకపోతే నీవు రూపాంతర అనుభవంలోనికి రాలేవు. You won't experience its power. నీవు దాని యొక్క శక్తిని నీ జీవితంలో అనుభవించలేవు. How then is it personal for us? మరి ఇది మన జీవితంలో వ్యక్తిగత అనుభవంగా ఎలా అవ్వగలదు? Something that happened 2026 years ago, how is it personal? ఎప్పుడో 2026 సంవత్సరాల క్రితం జరిగిన సిలువ కార్యం ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా అది ఎలా సాధ్యమవుతుంది? The answer is seen in our key verse for today. మరి ఆ యొక్క జవాబు మన ప్రసంగానికి మూల వాక్యంలో మనం చూడగలం. Let us all open our Bibles to 2 Corinthians chapter 5 and verse 21. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనందరం కలిసి చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. Brothers and sisters, this is what happened for us on the cross. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి నిమిత్తం కలువరి శిలువలో జరిగిన కార్యం ఇదే. This is what makes it personal. ఈ కార్యమే మనందరి జీవితాల్లో వ్యక్తిగత అనుభవాన్ని కలిగించగలదు. For God made him who knew no sin to be sin for us, so that we might become the righteousness of God in him. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపం ఎరుగని ఆయనను దేవుడు మన కోసం పాపముగా చేశాడు. This is the great exchange on the cross. ఇది కలువరి శిలువలో జరుగుతున్నటువంటి గొప్ప మార్పిడి. The great exchange on the cross. కలువరి శిలువలో జరుగుతున్నటువంటి గొప్ప మార్పిడి. The great exchange is what makes it personal for you and for me. ఈ గొప్ప మార్పిడి మన వ్యక్తిగత జీవితంలో అనుభవం ఉంటున్నది. So we'll understand and we'll look at this great exchange in 3 parts. ఈ అనుభవాన్ని 3 భాగాలుగా ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Firstly, he knew no sin. ఆయన పాపం ఎరుగనటువంటి వాడు. He became sin. రెండవది, ఆయన మన కొరకు పాపం అయ్యాడు. We became his righteousness. మూడవదిగా, మనము ఆయన నీతిగా మార్చబడ్డాం. He knew no sin. ఆయన పాపం ఎరగని వాడు. He became sin. మన కొరకు పాపముగా చేయబడ్డాడు. And we became his righteousness. మనము ఆయన నీతిగా మార్చబడ్డాం. The word of God says that he knew no sin. దేవుని వాక్యం అంటుంది ఆయన పాపం ఎరగని వాడు. We know Jesus himself says, which of you convicts me of sin? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు శాపించగలరు? And nobody stood there could point a finger at him. ఎవరు కూడా ధైర్యం చేసి ప్రభు వైపు ఏలెత్తి చూపించలేకపోయారు. His beloved disciples Peter and John, who walked with him for 3.5 years, they say, ఆయన ప్రియమైనటువంటి శిష్యులైనటువంటి పేతురు యోహాన్లు 3.5 సంవత్సరాలు ఆయనతో కూడా నడిచినటువంటి వారు చెప్పిన మాట. Peter says he committed no sin at all. ఆయన ఏ పాపమును చేయలేదని పేతురు చెప్తున్నాడు. The one who saw him up close, he says, I find no sin in him at all. యేసుక్రీస్తు ప్రభువారిని సన్నిహితముగా చూసి తనతో నడిచినటువంటి వాడు అంటున్నాడు ఆయనలో ఏ పాపము లేదంటున్నాడు. John, his beloved, he says, in him there is no sin at all. తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను అంటున్నాడు ఆయనలో ఎటువంటి పాపమును లేదని చెప్తున్నాడు. Even Pontius Pilate, who crucified him, for 3 times he says, I find no fault in him at all. యేసుక్రీస్తుని సిలువ వేయటానికి అప్పగించబడినటువంటి వాడు పిలాతు కూడా మాట్లాడుతుంటున్నాడు ఈయనలో నాకు ఏ పాపమును కనబడటలేదు. Even Judas, who betrayed him, he says, I have betrayed innocent blood. తను అప్పగించినటువంటి యూదా కూడా మాట్లాడుతుంటున్నాడు ఇదిగో నిరపరాధి యొక్క రక్తమును నేను అప్పగించానని అంటున్నాడు. Even the thief who hung on the cross, he said, we deserve this punishment, but he has done nothing wrong. ఆయనతో కూడా సిలువ వేయబడినటువంటి దొంగల్లో ఒకడు అంటున్నాడు ఇదిగో మనము ఈ శిక్ష అనుభవించడానికి పాత్రలమే గాని ఆయన ఏ నేరము ఏ పాపము చేయలేదని అంటున్నాడు. Not one person in history could point to him and said he has done some sin. ప్రపంచ చరిత్రలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన వైపు వేలు చూపిస్తూ ఇదిగో ఈయన పాపము చేశాడని చెప్పే ధైర్యం ఎవరికీ లేదండి. This is who stands in our place. ఆయన మనందరి స్థానంలో ఆయన నిలబడుతున్నాడు. And all this our Savior did while being tempted. He did all of this while being tempted. మనందరము కూడా మరి శోధించబడుతున్నటువంటి సమయంలో ఆయన మనందరి కొరకు కార్యాన్ని చేశాడు. He was not away from people. ఆయన ప్రజలకు దూరముగా ఉన్నటువంటి వాడు కాదు. That is what the world says. If you don't want to sin, get away from people. మీరు పాపం చేయటానికి ఇష్టం లేకపోతే ప్రజల నుండి దూరం అయిపోండి అంటూ ఉంటారు. Go to the Himalayas. మీరు హిమాలయాల్లోనికి వెళ్ళండి. Close your eyes and just meditate under a మీ tree. కళ్ళు మూసుకొని అక్కడ ధ్యానం చేస్తూ ఉండండి పాపానికి దూరంగా ఉంటారంటారు. But our Savior was not like that. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అలా చెప్పలేదండి. He was among people every second of his life. ఆయన తన జీవితంలోని ప్రతి క్షణాన్ని ప్రజలతో కూడా గడిపాడు. Constantly tempted.
ఆయన నిత్యము శోధించబడ్డాడు, constantly insulted, ఆయన అవమానానికి సిగ్గుకు గురయ్యాడు, constantly questioned for everything he did, ఆయన చేసిన ప్రతి కార్యానికి ప్రజల చేత ప్రశ్నించబడ్డాడు. and still he did not sin. అయినప్పటికీ ఆయన ఏ పాపమును చేయలేదు. He was at his weakest when he fasted for 40 days. ఆయన తన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఎంతో బలహీనుడిగా ఉంటున్నాడు. And Satan tempted him. ఆ బలహీన సమయంలో అపవాది తన దగ్గరికి వచ్చి శోధించాడు. And still he stood strong. అయినప్పటికీ ప్రభు అక్కడ చాలా స్థిరంగా నిలబడ్డాడు. Whereas we, when we are all comfortable and we still face the slightest of temptation, we fall. మన జీవితంలో అంత సుఖవలంలో జీవిస్తున్నప్పటికీ చిన్న శోధన మన దగ్గర రాగానే మనం పడిపోతూ ఉంటాం. But here is this Savior at his weakest point as a man, he still stood ఇక్కడ strong. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తను ఎంతో శరీరంలో ఉపవాసం ఉండి బలహీనుడైనప్పటికీ ఆ సమయంలో కూడా ఆయన శోధనను జయించాడు. He was tempted in every way as we are, and yet without sin. మానవులుగా మనం వెళ్ళినటువంటి ప్రతి శోధనలు గుండా వెళ్ళినప్పటికీ ఆయన ఏ శోధనలోనూ పడిపోలేదు, పాపం చేయలేదు. It is easy for us to say, of course he is God, he has done all of this. మనం సులభంగా ఇలా చెప్పగలం, ఆయన దైవ మానవుడిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన జయించగలిగాడేమో అని అంటాం. Yes, 100% God, but 100% man as well. ఆయన 100% దేవుడే, అదే సమయంలో 100% ఆయన మానవుడిగా భూమి మీద జీవించాడు. He remained sinless as a man for you and for me. ఆయన నీ కొరకు నా కొరకు మానవుడిగా భూమి మీద పాపం లేని మనుష్య కుమారుడిగా ఉన్నాడు. The one mediator between God and man, the man Christ Jesus. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు. And he even says that throughout his life, he always did things that pleased the Father. ఆయన ఈ భూమి మీద బ్రతికిన దినములన్నీ కూడా తన తండ్రికి ఇష్టమైనటువంటి జీవితాన్నే జీవించాడు. Not just remaining sinless, కేవలం ఏదో పాపము చేయని వాడిగా జీవించటం మాత్రమే కాదు కానీ, not falling for temptation, ఏదో శోధన జయించేటువంటి వాడిగా మాత్రమే కాదు కానీ, but always pleasing the Father. అన్ని సమయాల్లో ఎల్లవేళలా తండ్రికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించాడు. Even the Father testifies and says, "This is my son in whom I am well pleased." పరలోకపు తండ్రి అతన్ని గురించి సాక్ష్యం ఇస్తుంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. Dear church, this is the one who stood in our place. ప్రియ సంఘమా, ఇదిగో ఈ వ్యక్తి మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. The one who never sinned, పాపం ఎరుగని వాడు, the one who was tempted in every way like us, still did not sin. మనకు వలె అన్ని విషయాల్లో శోధించబడినప్పటికీ పాపము చేయని వాడు, One who always pleased the Holy Father in heaven. ఎల్లప్పుడూ పరిశుద్ధ పరలోకపు తండ్రికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించిన వాడు, The spotless Lamb of God. మరి మచ్చలేనటువంటి దేవుని గొర్రె పిల్లగా ఉన్నటువంటి వాడు. He is the one who died for you and for me. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయాడు. He knew no sin. ఆయన పాపం ఎరుగని వాడు. And then we look at the second thing. రెండో విషయాన్ని మనం చూద్దాం. This perfect Savior became sin. ఈ పరిపూర్ణమైనటువంటి రక్షకుడు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. Notice the words the Holy Spirit God has recorded for us in this verse. మరి ఈ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాసి ఉంచినటువంటి ఆ మాటను మనం చదువుదాం. It doesn't say he became a sinner. ఆయన పాపిగా చేయబడ్డాడని చెప్పబడలేదు. It says he became sin. ఆయన పాపిగా చేయబడలేదండి, పాపముగా చేసెను. What does it mean that he became sin? ఆయన మన కొరకు పాపమయ్యాడు అని అంటే అర్థం ఏంటి? He was never once a sinner. ఆయన తన జీవితంలో ఎన్నడూ ఒక్కసారి కూడా పాపిగా లేడు. We just saw that. మరి ఆ విషయాన్ని ఇప్పటి వరకు మనం చదివాం. But what does it mean that he became sin itself? మరి మన కొరకు పాపముగా చేయబడ్డాడంటే దాని అర్థం ఏంటి? It means that all of our sin was fully and completely, without nothing remaining, was laid on him. ఈ లోకంలోని మనుషులందరి పాపములు ఏది విడిచిపెట్టబడకుండా అన్ని పాపములు ఆయన మీద వేయబడ్డాయి. That is why the word of God says in Isaiah chapter 53 and verse 6. అందుకొరకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషములను ఆయన మీద మోపెను. The Lord laid on him the iniquity of us all. యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెనని దేవుని వాక్యం సెలవిస్తున్నది. There was not one sin left.
ఏ ఒక్క పాపము కూడా విడిచిపెట్టబడలేదు ఆయన మీద వేయబడకుండా. Every single sin that you and I did was laid on him. ఈ లోకంలో నీవు నేను చేసినటువంటి ప్రతి పాపం ప్రభైనటువంటి యేసుక్రీస్తు మీద వేయబడింది. Every sin that we committed with our hands. మన చేతులతో మనం చేసినటువంటి పాపం. Not just that, every word, every idle word that we said with our mouths. మనము మాట్లాడినటువంటి ప్రతి విధమైనటువంటి పాపపూరితమైనటువంటి మాట ఆయన మీద వేయబడింది. Every sinful thought that we ever had. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపముతో కూడినటువంటి ఆలోచనలు ఆయన మీద వేయబడ్డాయి. Every single one of it was laid on him. మన జీవితంలో ప్రతి విధమైన పాపం యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడింది. That is why it says he became sin. అందుకొరకే దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. And he became sin not just symbolically. ఆయన ఏదో ఒక చిహ్నముగా ఒక సూచనగా పాపముగా చేయబడలేదు. Peter says that he bore our sins in his own body. పేతురు మాట్లాడుతూ అంటాడు, ఆయన తన సొంత శరీరంలో మన పాపములన్నింటినీ మోసాడని చెప్తున్నాడు. All of our sins and our thoughts and our words on his very body. మన పాపపు ఆలోచనలు, క్రియలు, తలంపులు అన్నీ కూడా మన ప్రభు మీద వేయబడ్డాయి. We see in Isaiah 53, just a verse below, in verse 5. మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, ఆ పై వచనంలో మనం ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. So you see these words, wounded and bruised and stripes on, all of it were on his physical body. గాయపరచబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు అన్నటువంటివి అన్నీ కూడా ఆయన శరీరంలో జరిగినటువంటి కార్యాలు. The one who knew no sin became sin for you and for me. పాపం ఎరుగని ఆయన నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడ్డాడు. And it is at that point when he became sin on the cross ఆయన మన కొరకు కలవరి శిలువలో పాపముగా చేయబడిన ఆ క్షణంలో that he cried out with a loud voice, my God, why have you forsaken me? ఆయన గొప్ప స్వరముతో శిలువ మీద నుంచి కేకవేస్తుంటున్నాడు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. Because of all the sins that you and I did and all the wrong thoughts and the words that we have said, మనం చేసిన పాపాలు, పాపపు మాటలు, పాపపు ఆలోచనలని ఆయన మీద వేయబడ్డాయి గనుక you and I should have been forsaken. నీవు నేను తండ్రి అయిన దేవుని చేత విడవబడవలసినటువంటి You and I should have been separated forever and ever. మనం చేసినటువంటి పాపాలకు నిత్యత్వముగా మనము దేవునికి దూరమైపోవలసినటువంటి One sin before this holy God and we are separated forever. పరిశుద్ధుడైన దేవుని ఎదుట నీవు చేసిన ఒక్క పాపమే నిత్యత్వముగా నిన్ను దేవునికి పూర్తిగా దూరం చేయగలిగినటువంటి. Not just physical sin, but one wrong thought before this holy God and we are separated forever. కేవలం శరీర సంబంధమైన పాపమే కాదు, పాపపు ఆలోచన నీ హృదయంలో వచ్చినందుకు కూడా నువ్వు దేవుని నుండి శాశ్వతంగా దూరంగా ఉండవలసిన వాడవు. And yet this Savior became sin for us. He took every sin of mine on himself. అయినప్పటికీ రక్షకుడైనటువంటి మన ప్రభు నీ పాపాన్ని, నా పాపాన్ని తన మీద వేసుకున్నాడు. And he was forsaken so that I never for 1 second have to be forsaken. దేవుని నుండి మనం ఎప్పుడు ఎడబాటు కలిగి ఉండకుండా ఆయన తండ్రి అయిన దేవుని నుండి ఎడబాటును పొందాడు. Not for 1 second that we be forsaken. మనం ఒక్క క్షణము కూడా దేవునికి దూరం కాకూడదని ఆయన దూరం అయ్యాడు. What an amazing God we serve. ఎంత అద్భుతమైన దేవుని మనం సేవిస్తున్నాం. He who knew absolutely no sin became sin for you and for me. పాపం ఎరుగని ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభు నీ కొరకు నా కొరకు పాపముగా మార్చబడ్డాడు. He took my place. ఆయన నా స్థానాన్ని తీసుకున్నాడు. He took my sin on himself. నా పాపములు ఆయన మీద వేసుకున్నాడు. He was forsaken from his Father. మరి నా విషయమై తన తండ్రి యొద్ద ఆయన ఎడబాటును పొందాడు. The Father whom had perfect union from eternity past. నిత్యత్వము నుండి దేవునితో ఎల్లప్పుడూ ఐక్యత కలిగినటువంటి ఆ కుమారుడు He was forsaken. ఆయన తండ్రి నుండి ఎడబాటు అయిపోయాడు. And most of us, we come and we stop there. మనలో చాలా మంది అక్కడి వరకు అనుభవం వరకు వచ్చి ఆగిపోతాం. Yes, he died for me. He took my sin on himself. అవును, నా కొరకు చనిపోయాడు, నా పాపములు ఆయన మీద వేసుకున్నాడు. But the verse doesn't stop there. అయితే దేవుని వాక్యం అక్కడితో ఆపట్లేదండి. He who knew no sin was made sin. మరి పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. And God takes it to the next level and he says, so that you and I might become the righteousness of God in him. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపం ఎరుగని ఆయనను పాపముగా దేవుడు చేశాడు.
It is not just God forgiving our sins. దేవుడు ఏదో కేవలం మన పాపాలని క్షమించడం మాత్రమే కాదు కానీ, It is not just Him giving us a clean slate. లేదంటే ఏదైనా మనం ఇక నీలో ఏ పాపం లేదని ఒక పరిశుద్ధమైన చీటీ ఇవ్వటం మాత్రమే కాదు కానీ, It is not just Him saying, Son, your sins are forgiven, go back. నా కుమారుడా నీ పాపములన్నీ క్షమించబడ్డాయి, నువ్వు తిరిగి వెళ్ళని చెప్పటం మాత్రమే కాదు. But what an amazing God we serve, that He says, మనం ఆరాధిస్తున్నటువంటి అద్భుతమైన దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, that I have not only made you clean, నిన్ను పరిశుద్ధపరచటం మాత్రమే కాదు, but I have made you my righteousness. నిన్ను నా నీతిగా చేసుకొనుచున్నానని దేవుడు అంటున్నాడు. Just like how it says that He became sin, ఆయన ఏ విధంగా అయితే పాపముగా చేయబడ్డాడో, not sinner but sin, ఆయన పాపిగా చేయబడలేదండి, మన కొరకు పాపముగా చేయబడ్డాడు. meaning our sin was fully laid on Him, మన పాపములన్నీ పరిపూర్ణముగా ఆయన మీద వేయబడ్డాయి. and we become the righteousness itself. ఆ కార్యం జరుగుట ద్వారా మనము దేవుని నీతిగా మార్చబడ్డాం. Not righteous, నీతిమంతులము కాదు, but righteousness of God. దేవుని నీతిగా మనం మార్చబడ్డాము. It means His righteousness is fully imputed to me. అంటే ఆయన నీతి పూర్తిగా మనకు ఆపాదించబడినటువంటిదని అర్థం. So when God the Father looks at you, పరలోకపు తండ్రి ఇప్పుడు నీ వైపు చూస్తున్నప్పుడు, when He looks at His Son, ఆయన తన కుమారుడైన యేసును చూసినప్పుడు, He treated His Son as if He lived my life. తన కుమారుణ్ణి ఏ విధంగా చూశాడంటే, నేను ఏ జీవితాన్ని జీవించానో అది ఆయన జీవించినట్టుగా దేవుడు చూశాడు. The sins that I did with my hands, He went to the cross for. నేను నా చేతులతో చేసినటువంటి పాపములకు ఆయన కుమారుడైనటువంటి యేసు సిలువకు వెళ్ళాడు. He treated Jesus as if He committed every single sin that I did. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎలా పరిగణించాడంటే, నేను చేసినటువంటి భూమి మీద చేసిన ప్రతి పాపం ఆయన చేసినట్టుగా దేవుడు పరిగణించాడు. The sins that I did knowingly, నేను తెలిసి చేసినటువంటి పాపములు, knowing full well that this is wrong, ఇది తప్పు అని తెలిసి చేసిన పాపం, knowing that this is a rebellion against God, ఇది దేవునికి తిరుగుబాటు అని తెలిసి చేసినటువంటి పాపం, having heard sermons after sermons throughout our life, మన జీవితాంతం ఎన్నో వర్తమానాలు ప్రసంగాలు వింటూ వస్తున్నప్పటికీ still I committed those sins. అయినప్పటికీ నేను పాపం చేస్తూనే వచ్చాను. But praise God that my sins were laid on Him. దేవునికి మహిమ కలుగును గాక, నా పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. He became my sin. ఆయన నా కొరకు నా పాపముగా మార్చబడ్డాడు. This itself is enough for us to live a holy life every second. మనందరము ఈ ఒక్క మాట చేత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి But సమర్పించేసుకోవచ్చు. He says, Son, I don't stop there. అయితే దేవుడు అంటున్నాడు, కుమారుడైన నేను అక్కడితో ఆగిపోవట్లేదు, I make you my righteousness. నేను నిన్ను నా నీతిగా చేసుకొనుచున్నాను. I treat you as if my son has lived your life. మరి నా కుమారుడు నీ జీవితాన్ని జీవించినట్టుగా నేను పరిగణిస్తున్నాను. What an amazing God we serve. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం సేవిస్తున్నామండి. He became sin so that I might become the righteousness of God in Him. ఆయన పాపముగా చేయబడ్డాడు ఎందుకంటే నేను దేవుని నీతిగా మార్చబడటానికి. Dear church, this is our identity. ప్రియ సంఘమా, యేసుక్రీస్తులో మనకున్న గొప్ప గుర్తింపు ఇదే. But I am the righteousness of God. ఈ రోజున మనం దేవుని నీతి అయి ఉన్నాం. Not just my righteousness. కేవలం నా నీతి కాదు. It is not just my good works that are counted and are collected at one place. మరి నా క్రియలన్నీ కూడా మంచిగా అవి నీతిగా ఎంచబడినటువంటివి కావు. My works are like filthy rags before God. నా మంచి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి. But I am His righteousness. ఇప్పుడు నేను ఏమై ఉన్నానో అది ఆయన నీతిగా The ఎంచబడుతున్నాను. righteousness of the perfect Savior who came and He died for me. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే నా కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆ ప్రభు యొక్క నీతి నాకు ఆపాదించబడింది. And that is why Isaiah says in chapter 61 and verse 10. అందుకే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తున్నది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణముతో అలంకరింపబడిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. I rejoice because He has clothed me with a robe of righteousness. ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు గనుక నేను ఆనందిస్తున్నాను.
He became sin completely so that I might become righteousness completely. ఆయన పరిపూర్ణముగా పాపముగా చేయబడ్డాడు, ఎందుకంటే నేను పరిపూర్ణముగా నీతిని ఆపాదించుకోవడానికి. And let us turn to Romans chapter 3 రోమాపత్రిక 3వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వద్దాం. and verse 22. రోమాపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాం. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. So you might be sitting here thinking, I cannot be righteous because the sins that I did, I don't think he can take it upon himself. నేను చేసినటువంటి భయంకరమైన పాపాలు ఆయన తీసుకొని నన్ను నీతిగా చేయగలడా అని నీవు అనుకొనవచ్చు. I mean, you don't know how much of a vile sinner I am. నేను ఎంత క్రూరమైన పాపినో మీకు తెలియదండి అని నువ్వు చెప్పవచ్చు. But here is God reminding us, I am giving this righteousness to all who believe. మరి నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అని చెప్తూ ఉన్నాడు. Even the righteousness of God through faith in Jesus Christ to all and on all who believe. యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. You want your sins to be forgiven? నీ పాపాలు క్షమించబడాలని ఆశపడుతున్నావా? You want to be made the righteousness of Christ? నీవు క్రీస్తు యొక్క నీతిగా ఎంచబడటానికి ఇష్టపడుతున్నావా? All he asks is believe. ఆయన కోరుతున్నదల్లా ఒకటే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచటమే. Believe that it is only him who lived a perfect sinless life. ఆయన ఒక్కడే పరిపూర్ణమైన పాపం లేని జీవితాన్ని జీవించాడని ప్రభునందు విశ్వాసం ఉంచటమే. Only him who became sin on my behalf. కేవలం ఆయన ఒక్కడే నా పక్షముగా పాపముగా చేయబడ్డాడు. And it is only him who gave me his righteousness. కేవలం ఆయన ఒక్కడే తన నీతిని నాకు ఆపాదించాడు. Have you believed this great truth? ఈ గొప్ప సత్యాన్ని నువ్వు విశ్వసించావా? If you not, the word of God says today is the day of salvation. ఒకవేళ ఇంకా నువ్వు నమ్మకపోతే దేవుని వాక్యం అంటుంది ఇదే రక్షణ దినం అనుకూలమైనటువంటి సమయం. Believe that he is the only one who took your sin. ఆయన ఒక్కడే నీ పాపములు తన మీద మోసాడని నువ్వు విశ్వసించాలి. And he gave you his righteousness. ఆయన తన నీతిని నీకు ఆపాదిస్తూ ఉన్నాడు. So what then shall we do? So we believe and do we just go back? ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఆయన యందు విశ్వాసం ఉంచి అలా వెళ్ళిపోవటమేనా? Let us look at few verses for us to understand what it means for us to live as the righteousness of God. దేవుని నీతిగా జీవించడం అంటే ఏంటో కొన్ని వచనాలు మనం చూసి అర్థం చేసుకుని వెళ్దాం. Yes, he knew no sin. ఆయన పాపం ఎరుగని వాడు. He became sin. ఆయన పాపముగా చేయబడ్డాడు. We become the righteousness of God in దాని him. ద్వారా మనం దేవుని యొక్క నీతిగా మార్చబడ్డాం. I put my faith and my trust in it. ఇప్పుడు నేను ఆయన చేసిన కార్యమందు యేసుక్రీస్తునందు నేను విశ్వాసం నమ్మకం ఉంచుతున్నాను. How then shall I live now? ఇప్పుడు నేను ఏ విధంగా జీవించాలి? Yes, he has made me his righteousness. అవును, ఆయన మనందరినీ తన నీతిగా మార్చుకున్నాడు. So do I just go back and continue with my life then? నేను ఇప్పుడు మరలా తిరిగి వెళ్ళి నా జీవితాన్ని నేను కొనసాగిస్తూ ఉండాలా? So is it just something that he declares and I believe and it is over? ఏదో ఆయన నా జీవితం మీద నీతిని ప్రకటించేశాడు, నేను నమ్మాను, ఇక వెళ్ళిపోవటమేనా? But what the word of God says is, what Jesus has declared in you, దేవుని వాక్యం ఏమంటుందంటే యేసుక్రీస్తు నీ జీవితంలో ఏదైతే ప్రకటించాడో that you display in your life. అది నీ జీవితంలో నువ్వు చూపించాలి. What he has declared inside of you, నీ జీవితంలో ఏదైతే నీ జీవితంలో ఆయన ప్రకటించాడో that you display. అది నువ్వు ఇతరులకు నీ జీవితంలో దాన్ని కనబరచాలి. What he has worked inside of you, నీ హృదయాంతరంగంలో ప్రభు ఏ కార్యమైతే చేశాడో that you work it out every day of your ఆ life. కార్యాన్ని ప్రతిదినం నీ జీవితంలో నువ్వు చూపిస్తూ నడుచుకోవాలి. So let us look at few things for what it means to live as the righteousness of God. దేవుని నీతిగా జీవించడం అంటే ఏంటో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. So let's turn to Romans chapter 6. రోమాపత్రిక 6వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వద్దాం. Let us look at verse 18. 18వ వచనాన్ని మనం చదువుకుందాం. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. Because he has come and he lived a perfect sinless life, he took my sin and made me his righteousness. ఆయన భూమి మీదకి వచ్చి పాపం లేని జీవితాన్ని జీవించి మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని తన నీతిని మనకిచ్చాడు గనుక The word here says, I am no longer a slave to sin.
ఇప్పుడు మనం పాపమునకు మీదట దాసులై ఉండటానికి వీల్లేదు. I cannot just go back and continue to live the way I lived. ప్రభునందు విశ్వాసం ఉంచి మరలా తిరిగి వెళ్ళి నేను గతంలో ఏ జీవితాన్ని జీవించాను అదే జీవితం జీవించడానికి వీల్లేదు. The sins that I so easily keep falling in, I cannot go back and fall in it again and again. ఇంతకు మునుపు నేను సులభంగా పడిపోయి జీవించినటువంటి పాపములోనికి మరలా వెళ్ళి అదే జీవితాన్ని కొనసాగించలేను. Now that I am the righteousness of God, ఇప్పుడు నేను ఏమై ఉన్నాను? దేవుని నీతిగా ఎంచబడిన నేను. it says I become a slave of righteousness. మీరు పాపమునకు ఒకప్పుడు దాసులమై ఉన్నాం. But now I am a slave of righteousness. ఇప్పుడు మనందరం నీతికి దాసులముగా ఉన్నటువంటి వారం. Our master has changed. ఇప్పుడు మన యజమాని మారిపోయాడండి. So far I was very comfortable doing all the sins that I did. ఒకప్పుడు ఇంతకుముందు నేను చేసిన పాపములన్నీ చేయటంలో చాలా చాలా సుఖంగా చేసేటువంటి వాడిని. But now my master has changed. ఇప్పుడు నా యజమానుడు మారిపోయాడు. If he has loved me so much, I don't want to go back to sin again. ఆయన ఇంతగా నన్ను ప్రేమించినటువంటి దేవుడైతే నేను మరలా పాపంలోనికి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. A lot of times as believers we get these two things in the opposite way. అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ కార్యాలను వ్యతిరేకమైనటువంటి విధానంలో చేస్తూ వస్తాం. We think I want to be made righteous, so I will live a perfect sinless life. నేను నీతిమంతుడిగా చేయబడాలి గనుక నేను పాపం లేని పరిపూర్ణమైన జీవితం జీవించాలేమో. But he says, because you are righteous, you live a sinless life. నీవు నీతి ఆపాదించబడిన వాడవు గనుక ఇప్పుడు పాపం లేని జీవితాన్ని జీవించాలి. Because I have loved you so much and I have taken all of your sin, don't go back to that sin నిన్ను again. ప్రేమించి నీ పాపములన్నీ నేను తీసివేశాను గనుక నా మీద వేసుకున్నాను గనుక ఇక మరలాను వెళ్ళి ఆ పాపము చేయకూడదని అంటున్నాడు. Because you are the righteousness of God, don't become slave to sin but a slave to righteousness నీవు itself. దేవునికి నీతిగా ఎంచబడిన వాడవు గనుక ఇక మీదట పాపమునకు దాసులై ఉండక దేవుని నీతికి దాసులమై మనం జీవించాలి. Let's look at the same chapter, Romans 6 and verse 13. 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. And because I am the righteousness of God, నేను దేవుని నీతిగా చేయబడ్డాను గనుక I will present my instruments as instruments of righteousness. నా అవయవములన్నిటినీ నీతికి సాధనములుగా నేను అప్పగించుకొనుచున్నాను. My hands and my eyes and my body and my nose and my legs are not mine anymore. నా చేతులు, కాళ్ళు, నోరు, కళ్ళు ఇక మీదట నాకు సంబంధించినటువంటివి కాదు. It is not for me to live as I please. నాకు ఇష్టమైన రీతిగా జీవించడానికి ఉన్నటువంటి అవయవాలు కాదు ఇక మీదట. I am the righteousness of God. ఇప్పుడు నేను దేవుని నీతి అయి ఉన్నాను. So my instruments are also instruments of righteousness. కాబట్టి ఇప్పుడు నాకు ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా నీతికి చెందినటువంటి అవయవాలే ఉన్నాయి. So I have heard of this illustration about this great man of called Brother Bhakt Singh Gar. మరి భక్తి సింగ్ గారు, గొప్ప దైవజనుడైనటువంటి భక్తి సింగ్ గారి గురించి ఈ సంభవాన్ని నేను విన్నాను. He was traveling in a train going to a meeting. ఆయన ఒక మీటింగ్ వెళ్ళటానికి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు He was sitting with his fellow passengers ఆయన తోటి ప్రయాణికులతో కూడా కూర్చొని ఉన్నాడు. and they were playing cards. వారందరూ కూడా అక్కడ పేకాట ఆడుతూ ఉన్నారు. And they invited him saying, "Sir, why don't you come just play for a while with us? We have a long journey." మనం చాలా దూరం ప్రయాణం చేస్తున్నాం కదండి, మీరు ఒంటరిగా ఉన్నారు, మీరు మాతో కూడా కలిసి ఆడండి అని అడిగారండి. And then to which Brother Bhakt Singh Gar, he replied, భక్తి సింగ్ గారు ఏమని వారికి జవాబు ఇచ్చారంటే, "Sorry brothers, I didn't bring my hands today to play with you." సారీ అండి, నన్ను క్షమించండి, ఈరోజు మీతో ఆడటానికి నేను నా చేతులు తెచ్చుకోలేదు అన్నాడంట. Brother Bhakt Singh Gar, he realized that he is the righteousness of God. భక్తి సింగ్ గారు విశ్వసించింది ఏంటంటే, ఇప్పుడు నేను దేవుని నీతి అయి ఉన్నాను, My sins are on him. నా పాపములన్నీ ఆయన మీద వేయబడ్డాయి. The sins that I did with my hands, he went to the cross for. మరి నా చేతులతో చేసినటువంటి పాపములకు ఆయన సిలువనెక్కాడు. How then can I use my hands the way I please? మరి ఇంతకుముందు నాకు ఇష్టమైన రీతిగా వాడినట్టుగా ఇప్పుడు నా చేతులను నేను ఎలా వాడగలను? These are not mine anymore. ఇక మీదటి ఈ చేతులు నా చేతులు కాదు. These are all instruments of righteousness. ఇప్పుడు దేవుని నీతి సాధనాలుగా ఉన్నటువంటి చేతులు ఇవి. Not my righteousness but the righteousness of God. నా నీతి కాదు, దేవుని నీతి సాధనాలుగా ఉన్న చేతులు. So to use our body as instruments of righteousness, సో దేవుని నీతి సాధనాలుగా మన అవయవాలు ఉపయోగించటానికి it's not going to be easy.
అది అంత సులభమైనటువంటి పని కాదండి. Young people sitting here, it's not going to be easy. యవన బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మీతో చెప్తున్నాను, అది అంత సులభమైనటువంటిది కాదు. Every single day it's going to be a struggle. ప్రతి దినము చాలా కష్టముతో కూడినటువంటిదే. Every time we are with our friends, it's a struggle. మనం మన స్నేహితులతో గడుపుతున్న ప్రతి సందర్భంలో అది కష్టతరమైనటువంటిదే. Every time you stand as the righteousness of God, it is a struggle. ప్రతి క్షణం నువ్వు దేవుని నీతిగా నిలబడుతున్నప్పుడు అది నీ జీవితంలో కష్టతరమైనటువంటిదే. You are going to be persecuted నీవు ఖచ్చితంగా హింసించబడతావు. for the decisions you are going to make. నీవు తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీర్మానములను బట్టి There will be persecution. ఖచ్చితంగా శ్రమ నందుతో హింసించబడతావు. Standing as the righteousness of God will bring persecution. దేవుని నీతిగా నిలబడటం నీ జీవితంలో శ్రమను, హింసను తీసుకొని రావచ్చు. But Jesus says, blessed are you if you are persecuted for righteousness' sake. నీతి నిమిత్తం ఒకవేళ నువ్వు హింసింపబడుతున్నట్లయితే నీవు ధన్యుడవు. For yours is the kingdom of heaven. దేవుని రాజ్యము మీదే అని ప్రభు అంటున్నాడు. Are you going through some persecution because of your stand for God? నువ్వు దేవుని నీతి కొరకు నిలబడినందుకు నీ జీవితంలో ఏదైనా శ్రమల గుండా వెళ్తున్నావా? God is telling you, brother, you are blessed. సహోదరుడా, దేవునితో అంటున్నాడు, నీవు ధన్యుడవు. Dear sister, you are blessed. సహోదరి, నీవు ధన్యురాలవు. You are blessed if you are persecuted for my righteousness' నీవు sake. నా నీతి కొరకు హింసింపబడుతున్నట్లయితే నీవు నిజముగా ధన్యుడవు అని అంటున్నాడు. This is what it is to live as the righteousness of God. దేవుని నీతిగా జీవించడం అంటే ఇదేనండి. It's not going to be easy. అది అంత సులభమైనటువంటిది కాదు. It's not easy to use your body as you please. నీ శరీరాన్ని, శరీర సాధనాలను అలా ఉపయోగించడానికి వీల్లేదు. It is not easy to live under our old master, sin. మన పాత యజమానుడిగా ఉన్నటువంటి ఆ పాపమునకు దాసులుగా మనం ఉండటానికి వీల్లేదు. But as Amagaru said today, let us fight. ఆత్మీయ తల్లి చెప్పినట్టుగా ఈరోజు మనం పాపముతో పోరాడవలసిన వారమై ఉన్నాం. Even in the armor of God it says we have a breastplate of righteousness. సర్వాంగ కవచంలో మనం నేర్చుకున్నాం, మరి నీతి అను మైవరుని గురించి మనం మాట్లాడుకున్నాం. This is who we are. We are made to fight. మనందరము పోరాటానికి పిలువబడినటువంటి వారం. Every single day it is a fight. ప్రతి దినము విశ్వాస జీవితంలో పోరాటమేనండి. Every single day to live as the righteousness of God is a fight. ప్రతి దినం దేవుని నీతిగా జీవించటం అనేదే ఒక గొప్ప పోరాటం. Dear church, are you fighting? ప్రియ సంఘమా, ఈ పోరాటంలో నువ్వు పోరాడుతున్నావా? Or have we won few battles and we are resting? ఏదో కొన్ని యుద్ధాలు మనం పోరాడి ఆత్మీయ పోరాటంలో చల్లబడిపోయామా? విశ్రాంతి పొందుతున్నామా? We fight and we fight and we fight till we see our Savior face to face. మనం పోరాడుతూ ఎప్పటి వరకు పోరాడాలి అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ముఖాముఖిగా కలుసుకునేంత వరకు మనం పోరాడాలి. Yes, he became our sin and we became our righteousness, his righteousness. It was a one-time thing. ఆయన చేసిన కార్యం ద్వారా మనం నీతిగా చేయబట్టం అనేటువంటిది ఒకసారి జరిగినటువంటి కార్యం. But to live as the righteousness of God is a daily fight. అయితే దేవుని నీతిగా జీవించడం అనేది ప్రతిరోజు నీ జీవితంలో ఉన్న పోరాటం. He has declared you righteous once and for all. ఆయన మరి పరిపూర్ణంగా నిత్యత్వం కొరకు నిన్ను నీతిగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. But you live out that righteousness every single day as a warrior. అయితే ఒక యోధుడిగా నువ్వు ప్రతిదినం ఆ నీతిని కలిగి జీవించటానికి నువ్వు ముందుకు వెళ్ళాలి. Let us once turn to the Old Testament, to Daniel chapter 12. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళ్దాం. And verse 3. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. When you are the righteousness of God, మనము దేవుని నీతిగా మార్చబడినప్పుడు are you telling others that they might also become the righteousness of God? దేవుని నీతిగా చేయబడిన నీవు లోకంలో ఇంకా అనేకులను దేవుని నీతిగా చేయటానికి నువ్వేమైనా ప్రకటిస్తున్నావా? It says, those who turn many to righteousness are like the stars that shine forever and ever. ఎవరు అనేకులను నీతి వైపుకు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. You want to build a legacy on this earth? మరి ఈ భూమి మీద నీవు కూడా ఒక లెగసీని జీవించడానికి ఇష్టపడుతున్నావా? You want to be remembered? నీవు కూడా మరి అనేకుల చేత జ్ఞాపకం చేయబడాలని ఆశపడుతున్నావా? You are the righteousness of God. Lead others to this righteousness. దేవుని నీతిగా ఉన్నటువంటి నీవు దేవుని నీతి నొద్దకు ఇంకా అనేకులను నడిపించాలి. Go back and tell your friends and your family who still don't know it that they are the righteousness of God. నువ్వు తిరిగి వెళ్ళి మరి నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు, స్నేహితులకు, బంధువులకు వారు కూడా దేవుని నీతి అగునట్లుగా వారికి ప్రకటించు. This is what it means to live as the righteousness of God. దేవుని నీతిగా జీవించటం అంటే ఇదేనండి.
Every single day I fight. ప్రతి దినము నేను పోరాడాలి. Every single day I face persecution. ప్రతి దినము నేను హింసను ఎదుర్కోవాలి. Every instrument in my body I give it as instrument of నా righteousness. శరీరంలోని ప్రతి అవయవాన్ని నీతికి సాధనాలుగా నేను What అప్పగించాలి. he has declared in me I display every single day. నా జీవితంలో ప్రభు ఏదైతే ప్రకటించాడో అది ప్రతిదినం నా జీవితంలో నేను కనబర్చాలి. What he has worked inside of me I work it out every single day. నా జీవితం ప్రభు ఏ కార్యమైతే చేశాడో ఆ కార్యాన్ని ప్రతిరోజు నేను నెరవేరుస్తూ ఉండాలి. Every single day I fight. ప్రతి దినము నేను పోరాడవలసిన Every వాడిని. single day I keep my faith. ప్రతి దినము నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. And then as Paul says, let's look at 2 Timothy chapter అపోస్తలుడైన 4, పౌలు తాను చివరిగా మాట్లాడినట్టుగా 2వ తిమోతి పత్రిక chapter number 4, 4వ అధ్యాయం verses 7 and 8. 4వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. You live as the righteousness of God every single day. ప్రతి దినం నువ్వు దేవుని నీతిగా ఈ లోకంలో జీవించినప్పుడు You fight the good fight. నీవు మంచి పోరాటం పోరాడతావు. You keep the faith. విశ్వాసాన్ని కాపాడుకుంటావు. And one day you meet your Savior face to face. ఒక రోజున నీ ప్రభుని ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు And He will look at you. ఆయన నీ వైపు చూసి, Son, you have lived as the righteousness of Christ. నా కుమారుడా, నీవు క్రీస్తు నీతి వలె నువ్వు జీవించావని ప్రభు అంటాడు. Here is the crown of righteousness I give you. ఇదిగో నీ కొరకు నేను నీతి కిరీటం ఇస్తున్నాను అంటాడు. What we receive from Him is far greater than what you're trying to achieve on this world. ఈ లోకంలో నువ్వు ఏదైతే సంపాదించుకోవాలని ఆశపడుతున్నావో దానికంటే ఎన్నో రెట్లు శ్రేష్టమైనది ప్రభు నీకు అనుగ్రహించేటువంటిది. So you can walk out of this room ఈ స్థలం నుండి నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు still carrying your sin, ఇంకా నీ పాపాన్ని మోస్తూ వెళ్తే, still carrying the weight and burden of your sin, మరి ఆ పాప భారాన్ని ఇంకా నువ్వు ఇక్కడ నుంచి మోసుకొని వెళ్తున్నట్లయితే, but you can walk out as the righteousness of God, అలా కాకుండా ఈరోజు నువ్వు దేవుని నీతిగా ఈ స్థలం నుండి నువ్వు బయటికి వెళ్ళవచ్చు. clothed with the robe of righteousness, నీతి అను వస్త్రమును ధరించుకొని వెళ్ళవచ్చు. a slave to righteousness, దేవుని నీతికి దాసులుగా మనం using జీవించాలి. your body as instruments of నీ righteousness, శరీర అవయములన్నీ కూడా నీతికి సాధనములుగా ఉపయోగించాలి. leading others to this righteousness, ఇతరులను అనేకులను యేసుక్రీస్తు నీతి యొద్దకు to నడిపించినట్లుగా fight every single day as the righteousness, ప్రతి దినము నీ జీవితంలో నీతి పోరాటాన్ని to చేయటం. keep your faith as the righteousness of God, నీతిమంతు దేవుని నీతిగా నీ విశ్వాసాన్ని ప్రతిదినం కాపాడుకున్నట్లు to stand in front of Jesus our righteousness ఒక దినమున ఆయన ఎదుట దేవుని నీతిగా మనం and నిలబడినట్లుగా receive the crown of righteousness. ఆయన యొద్ద నుండి నీతి కిరీటము పొందుకొనున్నట్లుగా This is our identity. ఇదే మన గుర్తింపు. This is what Jesus has done for us on the cross. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన చేసిన కార్యం ఇదే. This is how the cross becomes a personal truth for us. ఈ విధముగా శిలువ మనందరి జీవితంలో వ్యక్తిగతమైనటువంటి వాస్తవము సత్యమై ఉంటున్నది. Don't walk out with your sins. నీ పాపముతోనే ఇక్కడి నుంచి వెళ్ళవద్దు. Go out as the righteousness of God. దేవుని నీతిగా ఈ స్థలం నుండి నువ్వు బయటికి వెళ్ళు. Fight till you see Him. ఆయనను కలుసుకునేంత వరకు పోరాడుతూనే ఉండు. Let's pray. ప్రార్థన చేద్దాం. Our gracious Heavenly Father, Lord, we thank you, Lord, for once again you've reminded us through your word of what a great exchange we have received on the cross, Lord, that He who knew no sin was made sin so that I might become the righteousness of God in Him. What great love you have lavished upon us, Lord. Help us to work out what you have worked inside of us. Help us to display, help us to live as the righteousness of God, to fight, to keep our faith, to receive the crown when we see you face to face. In Jesus' name I pray. ఆమేన్. Amen. దేవుని వాక్యం చేత ఎంతమంది ఆశీర్వదింపబడినారు? చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నేను కూడా చాలా దీవింపబడినాను, శ్రద్ధగా విన్నాను దేవుని వాక్యం. ఒక యవనస్తుని ఈ విధంగా మన పట్టణంలో దేవుడే లేపినాడని నేను నమ్ముతున్నాను. మరి దిస్ మే బి ఎ ఫస్ట్ స్టెప్ ఫర్ డాక్టర్ ఆశీష్ మోజెస్. ఇట్స్ అ గ్రేట్ స్టెప్ ఫర్ ద మ్యాన్ కైండ్. అంటే తప్పకుండా అందరూ ఒకసారి లేచి పడాలని నేను కోరుతున్నాను. తప్పకుండా ఈ యవనస్తుని దేవుడు ఎన్నుకున్నాడు, దాంట్లో సందేహమే లేదు.
ఆయన ఈ లోకరీతిగా ఒక డాక్టరేట్ చేసినాడు, రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. కానీ దేవుని ఏర్పాటు మరో విధంగా ఉందని దేవుడు నాకు బయలుపరిచినాడు. ఐ కెనాట్ హోల్డ్ మై టంగ్. నేను గమ్మునుందాం అనుకున్నాను, కానీ నేను ఉండలేను. దేవుని మాటలు నాకు నా దగ్గరకు వచ్చింది. దేవుడు నాతో మాట్లాడినాడు. డాక్టర్ ఆశీష్ మోజెస్ గారిని దేవుడు ఈ పట్టణంలో ఒక బలమైన ఆయుధంగా వాడబోతున్నాడు. ఏ డినామినేషన్ భేదం లేకుండా అన్ని సంఘాల వారు ఆయనను ఆహ్వానించబోతున్నారు. చప్పట్లు గట్టి కొట్టాల, దేవుని స్తోత్రం. అయితే భారతదేశంలో మాత్రం కాదు, దేశ విదేశాల్లో ఆయన దేవుని వాక్యాన్ని వెదజల్లబోతున్నాడు. నేను చెప్పింది నా మాట కాదు, దేవుడు నాకు బయలుపరిచిన సత్యం. కాబట్టి నాకు దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఈరోజు నేను డాక్టర్ ఆశీష్ మోజెస్కు ఆయిల్ అనాయింటింగ్ చేయబోతున్నాను. మీరందరూ నాతో ఏకీభవించాలి. ఇంతవరకు నేను ఎవరికైతే ఇలాగ అభిషేక ప్రార్థన చేసినాను, వాళ్ళ కాళ్ళకు చక్రాలు కట్టినట్టు లోకమంతా వెళ్ళి సువార్త అందించినారు. మరి దేవుడు చెప్తే కానీ నేను ఏ పని చేయను. అన్లెస్ గాడ్ రివీల్స్, ఐ విల్ నాట్ అటర్ ఎనీ సింగిల్ వర్డ్. ఐ ఫియర్ గాడ్. ఐ రిక్వెస్ట్ ఆశీష్ మోజెస్ గారు టు కమ్ ఫార్వర్డ్. మీరందరూ మీ చేతులు ఈ యవన బిడ్డ వైపు చాపాలని నేను కోరుతున్నాను. ప్లీజ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ టువర్డ్స్ డాక్టర్ ఆశీష్ మోజెస్. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్నాళ్ళ నుండో నేను ఎదురు చూస్తున్నాను, ఒక బలమైన ఒక సాధనాన్ని నీవు లేవనెత్తాలని. లెమ్ము తేజరిల్లుమని నీ వాక్యం సెలవిస్తుంది. నాయనా, మా ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కానే కాదు తండ్రి. మరి ఒక యవనస్తుని పట్టణంలో ఈ విధంగా నువ్వు లేవనెత్తినావని నేను పూర్తిగా నమ్ముతున్నాను తండ్రి. సాతాను శక్తులన్నింటినీ పడగొట్టి దేవుని బిడ్డలకు విముక్తి తీయడానికి, రక్షణ గురించి ఉన్న సువార్త అందించడానికి నాయన మా మధ్యలో నిలబడిన డాక్టర్ ఆశీష్ మోజెస్ను మీరు అభిషేకించి దీవించి నలుమూలలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని విస్తారంగా వెదజల్లడం, ఆయనకు నీ కృపను బహుగా అందించమని కోరుతున్నాను తండ్రి. మేక్ హిమ్ యువర్ మౌత్ పీస్ లార్డ్. ఫిల్ హిమ్ విత్ యువర్ హోలీ స్పిరిట్ జీసస్. పరిశుద్ధాత్మ వరములతో యవనస్తుని మీరు నింపుమని ప్రార్థిస్తున్నాను. నువ్వు నాకు ఇచ్చిన ప్రేరణ ద్వారా ఈ పరిశుద్ధ తైలాన్ని అతని మీద నేను మరి అభిషేకిస్తున్నప్పుడు తండ్రి నీ దివ్యమైన ఆత్మతో నింపి ప్రభువా సాతాను యొక్క కోటగోడలన్నీ కూల్చి మట్టం చేయడానికి తండ్రి, సాతాను రాజ్యాన్ని పడగొట్టడానికి ఒక ఆయుధంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి అతనికి ఇచ్చిన భార్యను బిడ్డను దీవించండి, తల్లిదండ్రులను దీవించండి, తన సహోదరిని దీవించండి. తమ దేవునిరుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని పరిశుద్ధ గ్రంథంలో ఉంది నాయన. నీకు స్తోత్రం. సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించడానికి ఆనాడు మీరు బిల్లిగ్రహం ఏ విధంగా వాడుకున్నారు, అలాగ ఒక ఇండియన్ బిల్లిగ్రహంగా మీరు సిద్ధపాటు చేయమని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. సంఘమంతా కలిసి మేము ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరు పలకండి. గాడ్ బ్లెస్ యూ డాక్టర్ ఆశీష్. మే గాడ్ యూజ్ యూ మైటిలీ. థ్యాంక్ యూ.